कैमरामैन सर रेडी बाबू रेडी बाबू स्टार्ट कैमरा Hi guys, welcome back to Chennai Editing channel. ఈ వీడియోలో వచ్చేసి బర్త్డే CDP మోడల్లో ఉంటుంది అండ్ న్యూ స్టైల్ అన్నమాట. ఇదైతే మూవీ పోస్టర్స్ అండ్ హీరోస్ కి అయితే ఎక్కువ శాతం ఎడిట్ చేస్తుంటారు. మనమైతే ఎడిట్ చేసాను అండ్ పిక్సార్ట్ లో మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఎడిట్ చేశాను. నేనైతే మామూలుగా అయితే PSCC లో అయితే ఎడిట్ చేశాను. అండ్ మీకు అర్థమయ్యే విధంగా పిక్సార్ట్ లో అయితే మీకైతే సింపుల్ గా అర్థమవుతుందని దాంట్లో అయితే ఎడిట్ చేశాను. మీకైతే అర్థమవుతుంది. అండ్ మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. ఈ ఫోటోకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అండ్ PNGs వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఫాంట్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకైతే ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ అండ్ PNGs అనమాట. మీరైతే ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కొంచెం యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ అండ్ PNGsలోకి వెళ్ళి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక లేయర్స్ అయితే ఇస్తాను. ఇవి అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. సేమ్ కరెక్ట్గా ఫోటో ఇక్కడ చూసారు కదా, గీతలు కనిపిస్తున్నాయి కదా, సేమ్ ఇలా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం సైడ్గా ఇక్కడ వచ్చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి మీరైతే ఇక్కడ వచ్చేసి ఇలా మన ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ లేయర్ ఉంది కదా, లేయర్ మీద మూడో మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది బ్యాక్ సైడ్కి వెళ్తుంది. ఇలా అయితే పెట్టేసుకోండి. ఈ ఫొటోస్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం PNG అయితే సెలెక్ట్ చేసుకోవాలి. PNG ఎలా కట్ చేయాలో తెలియకపోతే కింద వీడియో లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఆ వీడియో అయితే మీరైతే పూర్తిగా చూడండి, మీకైతే అప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఫస్ట్ వన్ వచ్చేసి PNG అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఈ PNG అయితే సెలెక్ట్ చేసుకున్నాను. PNG సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ గీతలు ఉన్నాయి కదా, ఈ గీతలలో మనం అయితే పెట్టుకోవాలి. ఓకే, గీతలలో కరెక్ట్గా పొజిషన్ అయితే మనం అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని మిగతాది అరేంజ్ అయితే చేసేయాలి. ఓకే, సేమ్ అన్ని ఫొటోస్ అలానే పెట్టుకోవాలి. కాకపోతే నేను వీడియో లాగ్ అవుతుందని నేనైతే ఏం చేయట్లేదు. అండ్ ఇలా అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ PNGని అయితే మూన్ PNG అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ బ్లాక్ ఇదైతే యాడ్ చేసుకోండి. దీని సేమ్ అన్నీ మన బ్యాక్గ్రౌండ్కి ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి PNGs అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే స్టార్స్ అయితే ఇస్తాను, అవి కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే యాడ్ చేసుకోండి.
యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం సైడ్ కొని వచ్చేసి ఇక్కడ బ్లెండ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకుంటే మనకు ఫోటో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మనమైతే ఫ్రంట్ ఏ పిఎన్జీ అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోవాలి. పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో అయితే చూడండి, మీకు అర్థం అర్థమైతే. లేకపోతే ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రిమూవ్ బీజిఎం అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫోటోని ఇలా అయితే మిడిల్ అయితే ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకుని అరేంజ్ అయితే క్లిక్ చేసి మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అరేంజ్ చేసి ఇలా అయితే అరేంజ్ చేసింది. ఇలా ఒపాసిటీ పెట్టుకొని ఇక్కడ లైట్గా అయితే అరేంజ్ చేసాను. మీకు షేడ్ ఒక ఫేడ్ లాగా ఇలా అయితే వస్తుంది. ఓకే, ఇలా అయితే అరేంజ్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చింది. ఓకే, అలా ఇచ్చేసింది కదా. ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఒక లైట్ పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. లైట్ పిఎన్జీని యాడ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసి ఇక్కడ బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అప్లై చేయండి. దీన్ని వచ్చేసి ఇలా మిడిల్లో పెట్టేసి 3 అని క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఫోటో ఉంది కదా, దీన్ని కూడా ఇలా 3 అని అయితే చేసేయండి. ఓకే, ఇలా 3 అని చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పైన ఈ లైట్ పిఎన్జీ పైకి వచ్చేసింది కదా, దీన్ని కూడా మళ్ళీ 3 అని చేసేయండి. ఇలా 3 అని చేసేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మనం నేమ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేమ్ ఎలా ఎడిట్ చేయాలనేది కూడా నేను చెప్తాను, ఇదిగోండి. ఓకే, ఇలా పెట్టేసుకుని ఈ నేమ్ని కూడా మనం ఎలా ఎడిట్ చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను. ఇలా అయితే యాడ్ చేసుకొని మీరైతే మీకు నచ్చిన హ్యాపీ బర్త్డే అని పెట్టేసుకొని మీ పేరు అయితే పెట్టుకొని సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంతే ఇంకా ఫోటో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైన డౌన్లోడ్ అనేది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే, కొంచెం లైట్ రూమ్లో కొంచెం కలర్ గ్రేడింగ్ చేయండి, మీకైతే ఫోటో సెట్ అయిపోతుంది. అండ్ ఈ నేమ్ అయితే నేను తీసేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీకు మళ్ళీ ఇక్కడ ఇంతవరకు అయితే ఓకే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్సెల్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి క్యాన్సిల్ అని కొట్టేసి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఫోటో గ్యాలరీ మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ వన్ అయితే ఎడిట్ చేసుకున్నారు ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నేమ్ ఏ అని కదా దాని మీద క్లిక్ చేసి మీరైతే ఏ నేమ్ అయితే టైప్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే నా నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని అయితే మీరు ఇలా పెట్టేసుకుని ఇక్కడ స్టైల్స్లోకి వెళ్ళేసి బ్లౌజర్లో ఇక్కడ సింపుల్గా పెట్టేసి ఇక్కడ వచ్చేసి కొంచెం సైడ్కి వచ్చేసి ఇక్కడ ఫాంట్ అన్నాడు, ఫాంట్ మీద క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్లస్ సింబల్ టెక్స్ట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి నేనైతే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ఇలా అయితే పెట్టేసుకోండి. దీన్ని కొంచెం మీరు రొటేట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని కొంచెం సైజ్ తగ్గించాను, ఇలా సైజ్ తగ్గించేసి మీరు ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కలర్ వచ్చేసి ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసినాక కలర్ మీద క్లిక్ చేసి మీకు ఇష్టమైన కలర్ అయితే పెట్టుకోవచ్చు. పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ, మీ ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.